నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో రైతు సదస్సు నిర్వహించారు. కోరమండల్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. రైతు సదస్సుకు రాజేంద్రనగర్ పరిశోధనా కేంద్రం సంచాలకులు మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతుల మెలకువలు పాటిస్తే ఉత్తమ దిగుబడులు సాధించవచ్చని ఆయన చెప్పారు. ప్రధానంగా సీజన్కు అనుకూలంగా సకాలంలో విత్తనం విత్తుకోవడం, విత్తన ఎంపిక, విత్తన శుద్ధి, దుక్కి దున్ని తయారీ, నీటిపారుదలలో మెలకువలు వంటి పద్ధతులు అవలంబించాలన్నారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని మల్లారెడ్డి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తోటి రైతుల అనుకరణ పద్ధతులు పాటించవద్దని సూచించారు. ఈ రెండు పంటల లోపల మనం ఏ విధమైనటువంటి మార్పులు తీసుకొచ్చినట్లయితే బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఇంతకుముందు మా మిత్రుడు జల్ల సత్యనారాయణ గారు, డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ సార్ చెప్పడం జరిగింది. ఒకప్పుడు పాలమూరు అనేది ఉంటే ఎలా ఉండేది, ఏ విధమైనటువంటి వ్యవసాయ పరిస్థితులు ఉండేది, ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. సంతోషం, నీరు బాగా వచ్చింది. రైతాంగం కూడా పంటల సాగు విధానంలో మార్పులు తీసుకొచ్చారు. కానీ ఈ వచ్చిన మార్పు ఏదైతుందో మనం నిజంగానే మంచి వైపు వెళ్తున్నామా, చెడు వైపు వెళ్తున్నామా అని చెప్పి రైతులు తప్పనిసరిగా ఆలోచించుకోవాలి. అంటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మనకు ఆధారమైనటువంటి నేల ఏదైతుందో దాన్ని మనం సంరక్షించుకోనట్లయితే ఎన్ని పురుగు మందులు కొట్టినా, ఎన్ని ఎరువులు వేసినా, ఎంత చేసినా కూడా వృధా. నేలను సారవంతం చేసుకున్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాం, మన పంటలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. దయచేసి ఒకటి గుర్తుంచుకోండి. ఒక చిన్న మొక్కని, గ్రోమోర్ మొక్కని ఇవాళ మహావృక్షంగా చేసి దేశంలో ఏ కంపెనీకి లేనటువంటి గౌరవం మన తెలుగు రైతులు 164% గ్రోమోర్ వంతు కంపెనీకి అభివృద్ధి చేసినట్టు రైతులందరికీ కూడా తలవంతు నమస్కరిస్తున్నాం. మేము మన మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతంలో, నేను ప్రకాశం జిల్లా నుంచి వచ్చాను. ప్రకాశం జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా మన పాత ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన జిల్లాల్లో, ఫ్లోరిన్ ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాల్లో మేము చదువుకునేటప్పుడు స్కూళ్ళల్లో పచ్చటి నీళ్లు, తెల్ల నీళ్ళు కాకుండా పాసిపోయి నీళ్లు తాగినటువంటి చిన్నపిల్లల్లో మేము పంట బాధపడుతుంది. మన కంపెనీ ద్వారా ఇప్పటికి 2 తెలుగు రాష్ట్రాల్లో 120 స్కూల్స్ కి ఈ వాటర్ ప్లాంట్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. అయితే ఇలాంటి ప్రత్యేకించి మన మహబూబ్ నగర్ జిల్లాలో గత 10 సంవత్సరాల్లో 1000 మందికి గ్రామీణ బాలికల ప్రతిభా పురస్కారం పేరు మీద స్కాలర్షిప్లు అందజేశాం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికి 18,000 మంది పైగా గ్రామీణ విద్యార్థులకి కంపెనీ తరఫున